ఈ వయసులో ఎటు పోవాలి మరి ఇప్పుడు నువ్వు? కూలికి పోతా సాధన అయితే లేకపోతే ఇంటి దగ్గర ఉంటా. ఇంటి దగ్గర ఉంటావు. ఇప్పుడు ఇల్లు పోయింది, ఎటు పోవాలి, ఎక్కడ పోవాలి? ఏం లేదు, ఖర్చులు అయిపోయారు. ఇట్లాంటి పరిస్థితి వస్తాయరా అనుకురమ్మా? ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేశారంటండి, మీరు కట్టుకునేది ఏదో 5-6 లక్షలు పెట్టి గోడలు పెట్టి ఇటుకలు తోలుకొని మంచిగానే వేసుకోండి, ఎక్కడికి పోవు అని మమ్మల్ని బుజ్జగించి ఈ పని చేశారు. ఎట్లమ్మా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, అందరు పేదలకు ఇల్లు ఇస్తారు అనుకుర్రు. వీళ్ళు వచ్చి ఇట్లా చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఏం చేస్తాం, మేమేం చేస్తాం సార్? మరి అందరు ఏడుస్తున్నారు. మాట్లాడలేము అసలే, నాకు బీపీ షుగర్, నేను ఎక్కువ మాట్లాడలేము. ఉంటాయి ఇగో కంటి ఆపరేషన్ చేయించుకుంటారు. మరీ అన్ని అయిన వాళ్ళు నాశవంటి వాళ్ళు ఉండకూడదు సార్, అసలు ఉండకూడదు. బతకాలి, ఎందుకంటే ఇక అందరికి అందరికి ఉంటే ధైర్యంగా ఉండాలి, కొట్లాడాలి. ఏం చేస్తాం సార్, ధైర్యంగా ఉంటాం. ఏ రోజు నెలకు 3,000 రూపాయల మందులు ఉంటేనే నా బతుకు తీరు, లేకపోతే లేదు. ఆ వచ్చే పింఛను వాటికి చాలవు. స్తంభాలు తెస్తాం, కరెంటు తెస్తాం, వాటికి ఇవ్వండి వీటికి ఇవ్వండి, ఊక వసూలు చేసుడే. మేము సాలారు పెట్టి బోర్లు నడిపిస్తాం అని మమ్మల్ని అన్యాయం చేశారు సార్ ఈ మద్దులపల్లోళ్ళు. మొత్తం వాళ్ళే, ఆ మద్దులపల్లోళ్ళే వాళ్ళు చావటానికి. వాళ్ళు మాత్రం పురుగులు పడి చచ్చిపోతారు, మామూలుగానైతే చావరు, పురుగులు పడతాయి వాళ్ళకి.